తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మున్సిపల్ కార్యాలయాల వద్ద కోలాహలం మొదలైంది. ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాలలో అయితే ఎన్నికల సందడి అయితే మొదలైంది. నిన్న మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 30వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. 31వ తేదీన పరిశీలన, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే తేదీన తుది జాబితా కూడా ఖరారు కానుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఎన్నికలు జరగనుండగా ఈ ఫిబ్రవరి 13న ఫలితాలు అయితే వెలువడి కానున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ కోసం ముందు జాగ్రత్తగా రిజర్వ్ చేసి అయితే పెట్టారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వార్డుల పునర్విభజన, ఓటరు తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఉద్యోగులకు శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు ఇలాంటి ప్రక్రియలను అయితే కలెక్టర్లు, మున్సిపల్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు ఎన్నికల వాతావరణ సందడి అయితే కొనసాగనుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపల్, 2 కార్పొరేషన్ స్థానాల్లో 5 చోట్ల బీసీలకు, 4 చోట్ల ఎస్సీలకు, 6 చోట్ల అన్రిజర్వ్డ్ వర్గాలకు అయితే అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్లో బీసీ జనరల్కు కేటాయించగా రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కి అయితే కేటాయించారు. మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇటు కరీంనగర్, జమ్మికుంట మున్సిపల్ స్థానానికి ఎస్సీ జనరల్కు, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు అయితే కేటాయించారు. మరో జిల్లా జగిత్యాల్లో అత్యధికంగా ఓసీలకు అయితే అవకాశం కల్పించారు. జగిత్యాలలో మున్సిపాలిటీ బీసీ మహిళలకు కేటాయించగా కొరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలను ఓసీ మహిళలకైతే కేటాయించారు. ఇక రాయికల్, మెట్పాలిటీ మున్సిపాలిటీలను అయితే పూర్తి అన్రిజర్వ్డ్గా అయితే ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ మహిళలకు కేటాయించగా ఇటు వేములవాడ మాత్రం బీసీ జనరల్కి అవకాశం ఇచ్చారు. చివరగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కు కేటాయించగా పెద్దపల్లి, మంతని మున్సిపాలిటీలను బీసీ జనరల్కు, సుల్తాన్బాద్ మున్సిపాలిటీని అన్రిజర్వ్డ్ అని అయితే డిక్లేర్ చేశారు. ఇదిలా ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్లపై అయితే ఉత్కంఠన అయితే నెలకొంది. పలు సామాజిక వర్గాలను జనాభాను అనుగుణంగా రిజర్వేషన్ పాటించలేదని అంటూ దాఖలైన ఆయా పిటిషన్లపై న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా అయితే మారింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో కూడా అమల్లో అవుతున్న నేపథ్యంలో కరీంనగర్, రామగుండం సిపిలు, ఇటు సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు ముమ్మర తనిఖీలు అయితే ఇప్పటికే ప్రారంభించారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఇటు మేడారం బందోబస్తు, అటు మున్సిపల్ ఎన్నికల బందోబస్తును సమన్వయం చేస్తూ ఆయా జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ఉదయం నుంచే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లను అయితే పోలీసు ఉన్నతాధికారులు, ఇటు అధికారులు కూడా పరిశీలించారు. మొత్తానికి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులైతే ఎంపికలో తలములకలైన పరిస్థితి అయితే కనబడుతోంది. రిజర్వేషన్ల సమీకరణాలు మారిపోవడంతో కొన్ని స్థానాల్లో అన్ని ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు దొరకడం అయితే కష్టంగా ఉంది. మరికొన్ని స్థానాల్లో అయితే తీవ్రమైన పోటీ కూడా నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రచార హోరు మాత్రం తారాస్థాయికి చేరుకోనుందని అయితే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందడి. ఇది కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.